భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం వేళ ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రివిధ దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గంటలకు పైగా ప్రధాని చర్చిస్తున్నారు. రాత్రి పాక్ చేసిన డ్రోన్ దాడులకు సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిణామాలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. రాత్రి జరిగిన పరిణామాలను త్రివిధ దళాల ఉన్నతాధికారుల నుంచి ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. చైనా, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు భారత్, పాక్ మధ్య జరిగే చర్చలపై కూడా సమావేశంలో సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం వేళ ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రివిధ దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గంటలకు పైగా ప్రధాని చర్చిస్తున్నారు. రాత్రి పాక్ చేసిన డ్రోన్ దాడులను ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిణామాలను ప్రధాని మోడీకి అధికారులు వివరించారు. రాత్రి జరిగిన పరిణామాలను త్రివిధ దళాల ఉన్నతాధికారుల నుంచి ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. చైనా, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక రేపు భారత్, పాక్ మధ్య జరిగే చర్చలపై కూడా సమావేశంలో సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈరోజు ప్రధాని సమావేశంలోని కీలక అప్డేట్స్ ఏమేమి ఉండబోతున్నాయి? రాత్రి ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లతో మళ్ళీ దాడి చేసిన అనంతరం ప్రధాని సమావేశం వెనుక ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ప్రధాని మోదీ నివాసంలో గంటకు పైగా కీలకమైన సమావేశం జరుగుతుంది. సమావేశంలో త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తో పాటుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జాతీయ సలహాదారు అజిత్ దోవల్, పలువురు కీలక అధికారులందరూ కూడా ఇందులో భేటీ అయ్యారు. ప్రధానంగా భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిన్న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగినటువంటి ఉల్లంఘన కావచ్చు, లేదంటే సీజ్ ఫైర్ కి ముందు భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం చైనా, పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్న అంశం నిన్న చాలా స్పష్టంగా చైనా ఒక ప్రకటన చేసింది. తమ సపోర్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్ తో మేము స్టాండ్ బై ఉంటాము, పాకిస్తాన్ మాకు నిజమైన మిత్రుడన్న ఉద్దేశంతో ఆ ప్రాస్పెక్ట్ లో ఆ యాంగిల్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ప్రధాని మోదీ అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే చైనా చాలా పెద్ద దేశం, నిజానికి టెక్నాలజీ పరంగా కావచ్చు, మిగతా అన్ని అంశాల పరంగా కూడా, సైనిక పరంగా కావచ్చు, భారతదేశం కంటే చాలా ఫార్వర్డ్ గా ఉన్నటువంటి దేశం చైనా. నో డౌట్, అన్డౌటబుల్. కానీ అటువంటి దేశం పాకిస్తాన్ లాంటి తీవ్రవాద బేస్డ్ తీవ్రవాదాన్ని చుట్టూ పెట్టుకుని ప్రతిరోజు ఏదో ఒక అల్లర్లు చేసుకుంటూ, వివాదం చేసుకుంటూ ప్రపంచ దేశాల ముందు నవ్వులు పాలైనటువంటి పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇవ్వడం వెనుక అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడింది, ఈ 4-5 రోజులుగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక ఆపరేషన్ చేసి 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఆల్మోస్ట్ 100 నుంచి 110 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఎంత పెరిగాయి పాకిస్తాన్ బోర్డర్స్ దగ్గర, లేదంటేనేమో వైమానిక దాడులు కావచ్చు, లేదంటేనేమో నావీ అంటే వెంకట్, ముఖ్యంగా రాత్రి ఏదైతే భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం పాకిస్తాన్ ఏదైతే మళ్ళీ
షెల్లింగ్ కావచ్చు, అటు డ్రోన్లతో దాడి చేసిన అనంతరం మనం రాత్రే మాట్లాడుకున్నాము. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి కోఆర్డినేషన్ లేదు, వారికి ఒకరితో ఒకళ్ళు సంబంధం లేదు, పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కావట్లేదని మనం బీఆర్కే న్యూస్లో మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. మేమైతే కాల్పుల ఉల్లంఘన జరపలేదు అని చెప్పేసి ఆ దేశ సమాచార శాఖ మంత్రి ప్రకటన చేయడం. అసలు మంత్రి ఒకలా ప్రకటన చేస్తున్నారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒకలా ప్రకటన చేస్తున్నారు, కానీ ఆర్మీ ఒకలా ప్రవర్తిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ని నమ్మి చర్చల ద్వారా ఎలాంటి ఫలితాలు రాబట్టాలని అనుకోవచ్చు? అంటే ఈ చర్చల ద్వారా ఇలాంటి అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరి, దుర్నీతి పైన ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం మోదీ కొనసాగిస్తున్న సమావేశంలో ఎక్కువగా ఆ అంశాల మీదే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకొని అమెరికా మధ్యవర్తితో ఒప్పుకున్న తర్వాత కూడా ఉల్లంఘనకు పాల్పడటం, దానికి సంబంధించి ఆ దాడికి సంబంధించి సంబంధం లేని స్టేట్మెంట్లు మొత్తం కూడా ఆ దేశ విదేశాంగ మంత్రి కావచ్చు, లేదా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, లేదంటే ఆ దేశ ప్రధాని కావచ్చు, వీళ్ళంతా కూడా సంబంధం లేని స్టేట్మెంట్లు ఇవ్వటం. అంటే పాకిస్తాన్ ఆర్మీ చెప్పేది ఒక విధంగా ఉంటుంది, సంబంధిత మంత్రులు చెప్పే వర్షన్ కూడా ఒక రకంగా ఉంటుంది. సో వాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ ఉండదు, వాళ్ళ మాట వారే వినరు. అటువంటి నైజం ఉన్నటువంటి పాకిస్తాన్ ని ఎంత మేరకు మనం నమ్మాల్సిన అవసరం ఉంది? అఫ్ కోర్స్ అగ్రరాజ్యం పెద్దన్న ఎంట్రీ ఇచ్చి మధ్యవర్తిని చేసి కొంత ఇద్దరిని సాల్వ్ అవుట్ చేసి ఒప్పించి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఇంత అబద్ధాలుగా ఆడి ఇంత ద్వంద్వ వైఖరితో ఉన్నటువంటి దేశంతో మనం ఎలా చర్చలు జరిపించాలి? రేపు కీలకమైనటువంటి రెండు దేశాలు చెందినటువంటి అధికారులతో రేపు ఒక మీటింగ్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఎటువంటి అంశాలు అంటే మున్ముందు ఉగ్ర దాడి కానీ, లేదంటే ఉగ్రచర్య ఎలాంటి ఉగ్రచర్య కూడా మేము ఎప్పటికీ క్షమించము, ఎలాంటి ఉగ్రచర్యకి పాల్పడ్డా కూడా అది దేశం మీద దాడిగానే భావిస్తామంటూ ప్రధాని మోదీ చెప్పినప్పటికి కూడా అటువంటి వైలేషన్స్ కొనసాగించారు. అంటే అంత క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశ ప్రధాని మళ్ళీ సేమ్ అమెరికా దౌత్యంతో సార్ట్అవుట్ అయిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడి నైట్ పూట 10:30 వరకు వైమానిక దాడులు, అదేవిధంగా పూంచ్ సెక్టర్లు అంటే సరిహద్దు రేఖ వెంబడి ఈ విధంగా ఫైరింగ్ చేయడం, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి నేచర్ ఉన్నటువంటి దేశం యొక్క అధికారులతో మనం రేపు ఎటువంటి అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. మున్ముందు మనకి ఒక గ్యారంటీ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట తప్పరు అనే విశ్వాసం ఖచ్చితంగా ఉంటేనే మాత్రం ఒక వెంకట్, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? పాక్ ప్రధాని నిన్న మాట్లాడుతున్నాడు, ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నాడు ప్రెస్తో. ఆయన ఒక పక్క మాట్లాడుతున్న సమయంలోనే ఇటు పక్క షెల్లింగ్ కాల్పులు జరిగాయి. సో అంటే ప్రధాని ఒక పక్క శాంతి సందేశం ఇస్తూ సీజ్ ఫైర్ జరిగింది, ఇది మా దేశానికి చాలా మంచి పరిణామం, అమెరికాకి థ్యాంక్ యూ చెప్పాడు, చైనాకి కృతజ్ఞతలు చెప్పాడు, మీరు మాకు నిజమైన స్నేహితుడు అని చెప్పేసి చైనాకి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఒక పక్క ఇలాంటి శాంతి వచనాలు చెబుతున్న సమయంలోనే ఒక పక్క కాల్పులు జరుగుతుంటే రేపు ఏదైతే శాంతి చర్చలు ఉన్నాయో, ఒకవేళ ఆ చర్చల్లో ఏదైనా ఇరు దేశాలు ఒక పరస్పర అంగీకారానికి వచ్చినా ఇటు సింధు జలాల ఒప్పందం గురించి కావచ్చు, అటు కాల్పుల విరమణ దానికి సంబంధించి కావచ్చు, ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో కావచ్చు, ఎటువంటి విషయంలో అయినా ఒక డెసిషన్ ఒక అంగీకారంకి వచ్చిన తర్వాత కూడా వారు ఆ మాట మీద అంటే మనం రాత్రే చూసాము, ఈరోజు రాత్రి ఏం జరగద్దో తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా అంగీకారం కుదిరినా కూడా అది నిజంగా నిలబడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేనట్టుగా అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తే బాగుంటుంది? ఎందుకు అనంటే ఒకసారి పాకిస్తాన్ని నమ్మి మోసపోయాక మళ్ళీ ఆ చర్చల్లో ఏదైనా ఇరు దేశాల అంగీకారంకి వచ్చిన తర్వాత కూడా ఇది నమ్మే పరిస్థితి లేదు కదా. అబ్సల్యూట్ గా మీరు చెప్పిన పాయింట్ మనం అన్ని ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నోసార్లు విధంగా మాట తప్పటం, ఒక మాట స్టేట్మెంట్లు ఇచ్చి ఒక మాట వేరే విధంగా మాట్లాడటం, ఈవెన్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత కూడా ఒక ఒప్పందం కుదిరిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కాల్పులు పాల్పడటం, లేదంటే వేరే భిన్నమైన స్టేట్మెంట్లు ఇవ్వటం, రెచ్చగొట్టేలా మాట్లాడటం, కవింపు పాల్పడటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి అలవాటైనటువంటి ఒక నేచర్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 1 కాదు 2 కాదు 3 కాదు, ఆల్మోస్ట్ విడిపోయినప్పటి నుంచి కూడా ఇదే 1947 ఆగస్టు 14 నుంచి కూడా ఆ తర్వాత అదైన దశాబ్దాలుగా భారత్ తో పాకిస్తాన్ ఉన్నటువంటి నేచర్ అదే. 3 సార్లు చావు దెబ్బ కొట్టినా సరే, 65 లో కానీ 71 లో కానీ 99 లో కానీ 3 సార్లు చావు దెబ్బ కొట్టడం అయినప్పుడు కూడా ఆ తీరు మారలేదు. ఎప్పుడు
భారతదేశం మీద హిందూ డామినేటెడ్ కంట్రీ మీద ఎప్పుడు కూడా విషం కక్కాలి, విషం చిమ్మాలనే ఒక ప్రాస్పెక్ట్ తోనే మత ఛాందసవాదంతో పాకిస్తాన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రెచ్చిపోతున్న సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. సో నిజంగానే ఈ నేచర్ ఉన్నట్టు పాకిస్తాన్ తో ఒకవేళ మరి రేపటి మీటింగ్ లో అన్ని రకాలుగా ఏదైనా కొన్ని ఏదైతే ఇప్పటివరకు మనం పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకున్నామో రీసెంట్ పహల్గామ్ ఉగ్రవాద తర్వాత మనం ఏదైతే సింధు జలాలు కావచ్చు, వాణిజ్యపరమైనటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ తెంపేసుకున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో వాటిని రీస్టోర్ చేయాలంటే మనకు కొన్ని కండిషన్స్ కానీ టర్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటికి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళా ఏదైతే ద్వంద్వ వైఖరితో మాట మార్చడం, మళ్ళీ వేరే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందేమో అనే అనుమానాలు ఖచ్చితంగా అందరిలో ఉంది. భారతీయులు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. సో దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఎవరు కావాలనే దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. అఫ్ కోర్స్ అమెరికా అనేది ప్రపంచ దేశాలకి పెద్దగా ఉంటుంది, అన్ని విధాల ముందుంటుంది కాబట్టి సో ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా రంగంలో దిగి మాట్లాడాడు, సార్ట్అవుట్ చేశాడని ఒక దానికి వచ్చినప్పుడు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చాం. వెంటనే స్టేట్మెంట్లు రెండు దేశాల నుంచి స్టేట్మెంట్లు వచ్చేసి ఆగిపోయాం, సీజ్ ఇక స్టాప్ చేసాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకున్న సందర్భంలో మళ్ళా వైలేషన్ చేసి పూంచ్ సెక్టర్, అదేవిధంగా జమ్మూ పఠాన్కోట్ దగ్గర దాడులకు పాల్పడడం కూడా మనం చూసాం. సో ఇటువంటి నేచర్ ఉన్న ఈ పాకిస్తాన్ ని ఏ విధంగా ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఆ మీటింగ్ లో కొన్ని కండిషన్స్ ఎవరి మధ్యవర్తిత్వం వల్ల మళ్ళీ యాక్సెప్ట్ అవుతుంది. మన ముందు ఆ మీటింగ్ లో యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకొని మా మీడియేటర్ గా ఉంటేనే బెటర్ అనేది ఒక ఒపీనియన్. మరి ఆ మీటింగ్ వెంకట్ రేపు జరగబోయే చర్చల్లో ముఖ్యంగా ఒకటి సింధు జలాల ఒప్పందం మీద, రెండు కాశ్మీర్కి సంబంధించి దశాబ్దాల తరబడి ఉన్న వివాదం మీద, మూడోది అతి ముఖ్యమైనది ఉగ్రవాద అణిచివేత మీద. సో ఈ మూడు వాటి మీద అయితే రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ మూడిట్లో ఏది పాజిబుల్ అయ్యే అవకాశం ఉంది? ఇటు సింధు జలాల ఒప్పందం తీసుకున్న పాజిబిలిటీ శాతం ఎంత ఉంటుంది? పాకిస్తాన్ ఎంత మేర అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది? ఇటు రెండోది కాశ్మీర్ అనేది అది ఎన్నో దశాబ్దాల తరబడి తరగని ప్రాబ్లము, అది రేపు చర్చల్లో ఎలాంటి పాజిబిలిటీ ఉంటుంది? ఇక మూడోది ఉగ్రవాదం, మెయిన్ ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ భారత్ ఏదైతే అడుగుతాదో దానికి ఒప్పుకునే అవకాశం ఉంటుందా? అసలు ఈ చర్చలు సఫలం అవడానికి పాజిబిలిటీ ఎంత మేర ఉంటుందని మీ అభిప్రాయం? మీరు చెప్పిన మూడు అంశాలు కూడా పాకిస్తాన్కి చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి, వైపౌట్ చేయాలని ఏదైతే బలంగా కోరుకుంటుందో, ఏది భారత్ కోరుకుంటుందో దానికి పాకిస్తాన్ ఒప్పుకునే పరిస్థితి అంటే పైకి చెప్పినప్పుడు కూడా మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాం, ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నాం అని చెప్తున్నప్పుడు కూడా, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న లెవెల్లో పాకిస్తాన్ ఆర్మీని ప్రోత్సహించడం, పాకిస్తాన్ ఆర్మీ ద్వారా ఉగ్రవాదులను రెచ్చగొట్టడం, అది భారత భూభాగంలో పంపించడం, అల్లకొల్లను సృష్టించడం అనేది వాళ్ళ మోటివ్. సో దీన్ని మెయిన్ భారత్ ప్రధానంగా కోరుతుంది. ఉగ్రవాద ఛాయలు మూలాలు లేకుండా చేస్తేనే మీకు అంటూ బతుకుంటుంది, లేదంటే మీకు బతుకుండదు, మేము ఎదుర్కొంటాం, మిమ్మల్ని అవసరమైతే చాలా సివియర్ గా ప్రతిఘటిస్తామని కూడా బలంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ జమ్మూ కాశ్మీర్ భూభాగ వివాదం అనేది అది ఐక్యరాజ్య సమితి లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానాల ద్వారా మేబీ కొంత సార్ట్అవుట్ అయ్యే అవకాశానికి ఇప్పుడు కాకపోయినా కొంచెం ఫ్యూచర్ లైన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా సింధు జలాలు అంటారా, అవి ఆగిపోతే వాళ్ళకి జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక వ్యవసాయం మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళకి చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. సో ఈ పిఓకే అదే జమ్మూ కాశ్మీర్ భూభాగం వివాదం కావచ్చు, లేదంటే సింధు జలాలు కావచ్చు, వీటికి కొంత సరెండర్ అయ్యే పరిస్థితి ఈ రెండింటికి మేము ఒప్పుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఉగ్రవాద మూలాలు లేకుండా సహకరించకుండా మీ దేశాన్ని మీరు రన్ చేస్తారంటే మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే అటువంటి పాసిబిలిటీ లేకుండా చేస్తామని భారత ప్రభుత్వం అయితే ఇప్పుడు కూడా ఒక బలమైనటువంటి ప్రపోజల్ ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వెంకటేష్, అయితే వెంకట్, ఈరోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా మీరు అన్నట్లు ఉగ్రవాదంలో లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఆ సంస్థల ముఖ్య నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు స్టేట్మెంట్లో అయితే అంటే భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటాము, భారత్ని మమ్మల్ని నాశనం చేసిన వాళ్ళని, మా సంస్థల మీద దాడి చేసిన వాళ్ళని వదలబోమని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు అయితే పాస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు తిరిగి ఏదైనా భారత్ మీద ప్రతీకార చర్య తీసుకోకుండా పాకిస్తాను హామీ ఇచ్చే అవకాశం ఉందా? అలాంటి పాసిబిలిటీ, అలాంటి టాక్స్ ఏమైనా రేపు సమావేశంలో ఉండే అవకాశం ఉంటుందా? సమావేశ సారాంశం మొత్తం కూడా డిపెండ్ అయ్యేది రేపు జరిగే సమావేశం మొత్తం కూడా కంప్లీట్ గా
మీరు యాంటీ టెర్రరిజంగా పనిచేస్తారా పనిచేయరా ఒక్కటే ఒక్క క్వశ్చన్ చాలా ఉగ్ర మూలాలనే లేకుండా మేము ఇప్పుడే మీరు పహల్గాం ఉగ్రదాడి చేసి తప్పు చేశారు కాబట్టి మేము ఆపరేషన్ సింధూర్ పేరుతో మొత్తం మీ 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 దేశ భూభాగంలో పాతుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టాం, చాలా మందిని ఉగ్రవాదులు చంపేశాం. సో ఇదే మా మెయిన్ ఎజెండా కాబట్టి ఆ తర్వాత మిగతా జీవనపరమైనటువంటి లేదంటే జలపరమైనటువంటి లేదంటే ఇంకా ఏదైనా న్యాయ వివాదాలన్నీ ఇవన్నీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ ఏదైతే మెయిన్ గా ఉందో యాంటీ టెర్రరిజం అనేది ఏంటి, సీమాంతర ఉగ్రవాదం ఏదైతే క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటాం. ఎందుకంటే అక్కడి నుంచి టెర్రరిస్టుల్ని భారత భూభాగంలో చొప్పించి చేసి వాళ్ళతో స్లీపర్ సెల్స్ పంపించేసి లేదంటేనేమో వేరే ప్రాంతాల్లో బ్లాస్టులు ప్లాన్ చేసి అలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు సహించలేదు. అవి కంప్లీట్ గా వైపౌట్ చేస్తేనే మీతో చర్చలు కావచ్చు, లేదంటేనో మీతో సహకరించడానికి మీరు శత్రు దేశం అయినప్పుడు కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీతో సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఏదైతే మాకు మెయిన్ బేస్ ఉందో యాంటీ టెర్రరిజం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కావాలి అని, అది ఆ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడితేనే వాటికి మీరు సంపూర్ణంగా సహకరిస్తేనే మేము ఏదైనా ఆలోచిస్తాం తప్పించి ఇటు పరిస్థితుల్లో వేరే విధంగా అయితే వేరే ప్రాస్పెక్ట్ లో మీరు ఏమడినా కూడా ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. దానికి అంగీకరిస్తే మాత్రమే మేము ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తేటతెల్లంగా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు యాంటీ టెర్రరిజం మేము ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటాం. మేము తీవ్రవాద చర్యలను ఉగ్రవాద వ్యతిరేక చర్యలను చేస్తూనే ఉన్నాం. అంటే ఉగ్రవాదం అంతమొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో అటువంటి రియాలిటీ లేదు. కేవలం ఉగ్రవాద ముసుగులు ఇదంతా కూడా అంటే ఆర్మీ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఇండియాలో అలకొలను సృష్టించాలనే ఒక కాన్సెప్ట్ అనే పనిచేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా భారత్ దగ్గర ఇప్పటికే ఉన్నాయి. ఈవెన్ ప్రపంచ దేశాల్లో లేదంటే యుఎన్ఓలో కూడా ఇప్పటికే భారత్ పెట్టింది. ఇదే విషయాన్ని మరోసారి ధృవీకరించడానికి కూడా భారత్ వెనకాడే ప్రసక్తే లేదు. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. జమ్మూలోని ఆర్ఎస్పుర ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు కాల్పులలో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీరమరణం పొందారు. సరిహద్దు అవుట్ పోస్టుకు ఇంతియాజ్ నేతృత్వం వహించారు. ఈ క్రమంలోనే కాల్పులలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం ప్రాంగణంలో బలగాలు పహారా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. ప్రైవేట్ వెహికల్స్ను విమానాశ్రయం ఆవరణంలోకి అనుమతించకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రాజమండ్రి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్ల మీద మీ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. రాజమండ్రి ఎయిర్పోర్ట్ భద్రతకు సంబంధించి అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలను కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోకి రానివ్వకుండా అధికారులు అయితే ఎక్కడికక్కడ తనిఖీలు చేసి బయటే నిలుపుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దూర ప్రాంతాలు వెళ్లి ప్రయాణికులను కూడా ప్రతి క్షణంగా పరిశీలించిన పిమ్మట మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించడం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.
అదేవిధంగా ఈ ప్రమాద సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ గ్రీష్మ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి కుటుంబం సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.